సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగునుగాక. ఆమేన్. నేటి సాయంకాల ఆరాధనా నిమిత్తమై ఉత్తర ప్రచుతులుగా ఏర్పాటు కాబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనము నుండి 17వ వచనము వరకు ఉత్తర ప్రచుతులుగా మనము చదువుకుందాము. పాత నిబంధనలోని 239వ పుటలో గల 18వ అధ్యాయము 1వ వచనమును అనుసరించవలసినది. 17వ వచనము అందరమును కలిసి ధ్యానిద్దాము. 1వ వచన ప్రారంభము. దావీదు సౌలుతో మాట్లాడక చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుతూ యోనాతానుతో నిబంధన చేసుకొనెను. సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పనిచేసుకొని వచ్చెను కనుక సౌలు యోధుల మీద అతనిని నియమించను. జనులందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. ప్రతిగానములు చేయించు వాయించుచు సౌలు వేరొకలదియు దావీదు 10 వేరొకలదియు శత్రువులను హతము చేసుకున్నది. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుననుకొని సౌలు ఆ ఈటను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మారులు తప్పించుకొనెను. కాబట్టి సౌలు అతని యొద్ద అతనియక సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులకు ముందు వచ్చుచూ పోవచ్చు నుండిను. అందరమును కలసి ధ్యానింతుము. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. సత్య సంపూర్ణ స్తోత్రం. హల్లెలూయా. కయ్యూలు జీవితము యూదుల్ని ఏ రీతిగా బయటపరిచిందో పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. కయ్యూలు భూ సంబంధిగా వాళ్ళ క్రియలు ఉన్నవి.
అదే రీతిగా యూదులు కూడా భూ సంబంధమైన ఆచారాలే కానీ ఆత్మ సంబంధమైన వాటికి దూరంగా జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి గొర్రె పిల్లను ఇవ్వలేదు, అర్పణ అర్పించాడు. స్వకీయుల యొక్క క్రీస్తు వచ్చాడు, ఆయనే అర్పణగా అర్పించబడిన వాడుగా ఉన్నారు. ఆ స్వనీతి కార్యము కయ్యూను చేశాడు. అదే రీతిగా మరి యూదులు కూడా స్వనీతితో జీవించే వారిగా ఉంటున్నారు. దేవుని అర్పణ కొంత తెచ్చాడు కానీ శ్రేష్టమైనది తేలేదు. యూదులు కూడా ధర్మశాస్త్రానుసారంగానే జీవిస్తారు కానీ శ్రేష్టమైన యేసుక్రీస్తు అనుభవాలు వారు ఎరగకుండానే జీవిస్తూ ఉన్నారు. కయ్యూను అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు అని వ్రాయబడింది. దేవుడు మొదటిగా కయ్యూను లక్ష్య పెట్టలేదు, తర్వాత కయ్యూను అర్పణను లక్ష్య పెట్టలేదు. కాబట్టి మొదటిగా మనము దేవుని చేత ధృవీకరింపబడిన వారముగా ఉంటున్నామేమో పరిశీలన చేసుకుని దేవుడు నేను అంగీకరించినప్పుడు మాత్రమే నీవు అర్పించే అర్పణ కూడా దేవుడు అంగీకరిస్తాడని మనం తెలుసుకోవాలని దేవుని వాక్యం చదివించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కయ్యూను జ్యేష్ఠుడుగా ఉన్నాడు, అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు, దేవుని చేత జ్యేష్ఠత్వాన్ని పొందిన వాడుగా ఉండి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయిన వాడుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి కయ్యూనికి ఇవ్వబడిన యోగ్యతను పోగొట్టుకున్నాడు. దేవుడు స్వకీయ జనాంగముగా యూదులను నియమించుకున్నాడు. మరి వారికి దేవుడు శ్రేష్టమైన అనుభవాలు ఇస్తే వారు దేవుని తట్టు తిరగకుండా లోకం తట్టు తిరిగి వారి యోగ్యతలన్నీ పోగొట్టుకున్న బట్టి అన్యులమైన మనకు ఆ యోగ్యత దక్కిందని మనం నేర్చుకుని ఉన్నాం. కయ్యూను తన ప్రభుని అసూయ చేత చంపాడు. యూదులు కూడా యేసుక్రీస్తు ప్రభుని అసూయ చేత మాత్రమే చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, కయ్యూను నేరస్తుడుగా దేవుని ఎదుట నిలవబడ్డాడు. యేసుక్రీస్తు నేరం చేయకపోయినా యూదులు యేసుక్రీస్తు ప్రభుని నేరస్తులుగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. న్యాయ విమర్శలోనికి కయ్యూను వెళ్ళాడు. ఎందుకు నువ్వు చంపావు అని దేవుడు అడిగాడు. యేసుక్రీస్తు ప్రభువు పాపం చేయకపోయినా తప్పు చేయకపోయినా పిలాతు ఎదుట న్యాయ విమర్శలో నిలబడిన వాడుగా ఉంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని యూదులు న్యాయ విమర్శలు నిలబెట్టినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత శాపగ్రస్తులుగా మరి కయ్యూను ఉంటూ ఉన్నాడు. మా బ్రాహ్మణ మీద చనిపోయిన వాడు శాపగ్రస్తుడు అని చెప్పబడిన మాటను బట్టి యేసుక్రీస్తు నీ శాపాన్ని నా శాపాన్ని భరిస్తూ యూదులు వేసిన శిక్షను ఆయన అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొదటిగా ఆదామును వెళ్ళగొట్టినప్పుడు దేవుడు భూమిని శపించాడు. ఆ భూమి శాపము మరి ముళ్ళ తుమ్మలు గసపదల్ని మొలిపించింది. రెండవసారి కయ్యూనుని బట్టి భూమి శపించబడింది. ఇప్పుడు దేవుడు భూమిలో ఉన్న సారాన్ని తీసివేశాడు. మొదటిగా భూమిని శపించాడు కానీ దాని సారాన్ని తీసివేయలేదు. కయ్యూనుని బట్టి భూమిలో ఉన్న సారము తీసివేయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు చంపబడటాన్ని బట్టి మరి యూదులు ఆ శాపాన్ని అనుభవిస్తూనే ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేశ దిమ్మడిగా ఆయన తిరిగిన వాడిగా కూర్చున్నట్లుగా మనం చూసాము. దేవుని శాపాన్ని కయ్యూను అనుభవించాడు. యూదులు కూడా దేశ దిమ్మరులైపోయారు. యేసుక్రీస్తు ప్రభువు చంపిన నేరాన్ని వారి మీద వేసుకోబట్టి మరి క్రీస్తు శకము 70లో మరి రోమ చక్రవర్తి వలన వారందరూ చెదరగొట్టబడిన వారే ప్రపంచమంతా దేశ దిమ్మరులైపోయారు. కయ్యూను అనుభవాన్ని ఇశ్రాయేలీయులు నేటికి కూడా దేశ దిమ్మరులుగా అనుభవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కయ్యూను ఏడుస్తాడు, నా దోష శిక్ష నేను భరించలేనిది అంత గొప్పది అని ఏడుస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువున పొంచి చంపించిన వారు కూడా ఆ రక్తం మా మీదను మా బిడ్డల మీదను ఉండును గాక అని వారి శాపాన్ని వారి కోరుకుని శాపగ్రస్తులైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి యూదులు మరి కయ్యూను దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టబడిన వాడుగా దేవుడు లేని వాడుగా చేయబడ్డాడు. అదే రీతిగా యూదులు పాలస్తీనా నుంచి వారి దేశము నుంచి వెళ్ళగొట్టబడి చల్లా చెదిరైపోయిన వారుగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి ఏమున్నా ఏమి లేకపోయినా దేవుడు లేని వారుగా కయ్యూను జీవించాడు. యూదులు కూడా వారి ఆచారము మతము మరి గ్రంథము దేవాలయము దేవుడు వారికి ఇచ్చిన స్వస్థలాన్ని
దేవుని సన్నిధిని వారు కూడా పోగొట్టుకున్న వారిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా ఆయన ఒక గుర్తు వేయబడినట్లుగా మనం చూస్తున్నాం. కయ్యను దేశదింపడిగా ఉండి నొచ్చిన ఒక గుర్తు వేసిన వాడు వేయించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కయ్యను 7 రెట్లు శిక్షని అనుభవించిన వాడుగా ఉన్నట్ల యూదులు కూడా మరి ఆ అనుభవాల్లోనే వారు జీవిస్తూ ఉన్నారు. వారు దేవుడిని చూశారు, దేవుడు కాలంలో ఉన్నారు, ఆయన పరిచయం చూశారు, ఆయన చేసిన అద్భుత కార్యాలను చూశారు, కానీ ఆయనను ఎరగకుండానే వారు ఉన్నారు. యూదులు కూడా మరి 2 రకాల ప్రవచనాలు ఉన్నాయండి. లేయా మరి మెల్ల కన్ను కలిగినదిగా ఉంటున్నది, యాకోబును తన చిన్నదిగా చూడలేనిదిగా ఉంటున్నది. అదే రీతిగా యూదులు కూడా మెల్ల కన్ను కలిగి వారి మధ్య సంచరిస్తున్న యేసుక్రీస్తు ప్రభుని వారు చూడలేని వారుగానే, ఇంకా మెస్సైకులకు ఎదురు చూసేవారుగానే ఉన్నట్లుగానే మనం చూస్తున్నాం. కాబట్టి ఆ ప్రవచనం యూదులు ఎడల మరి కయ్యూరు ప్రవచనం దేశ దిమ్మలయ్యే ప్రవచనం యూదులు మరి నెరవేర్చిన వారుగా ఉంటున్నారు. తర్వాత యేసుక్రీస్తు హేబేలును గురించి మనం ధ్యానం చేస్తాం. గొర్రెల కాపరి హేబేలు, యేసుక్రీస్తు కూడా నేను గొప్ప గొర్రెల కాపరిని, ప్రధాన కాపరి అని ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు యాజకత్వాన్ని చేశాడు. మరి హేబేలు కూడా యాజకుడుగా బలి అర్పణ బలిపీఠం దగ్గర చేసిన వాడుగా ఉంటున్నాడు. హేబేలు నీతిమంతుడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మన ప్రభు ఒక్కడే నీతిమంతుడు. ఆయన రక్తం ద్వారా మనమందరం నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. దేవుని చేత నీతిమంతుడని హేబేలు తీర్చబడ్డాడు, కానీ యేసుక్రీస్తు ప్రభు ఒకడే నీతిమంతుడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. హేబేలు వాళ్ళ చేత ద్వేషించబడ్డాడు. అదే రీతిగా స్వజనులైన యూదుల చేత యేసుక్రీస్తు ప్రభు కూడా ద్వేషించబడిన వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. హేబేలు హతసాక్షి అయ్యాడు, చంపబడ్డాడు ఒక మంచి కార్యం నిమిత్తము. యేసుక్రీస్తు ప్రభువు కూడా హతసాక్షిగా చెప్పబడుతున్నాడు. మనుషుల చేత చంపబడిన వాడుగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో మరి ఆ అనుభవాలను మనం చూస్తున్నాం. మరి ప్రవక్తల అనుభవాల్లో ఉన్నారు, న్యాయవాదులు, ఇవన్నీ కూడా మనం చాలు. కయ్యూరు అవిశ్వాస మార్గాన్ని ఎంచుకున్నాడు, హేబేలు విశ్వాస మార్గాన్ని ఎంచుకుని మరి నిత్యత్వంలో ప్రవేశించాడు. కాబట్టి విశ్వాస భ్రష్టత్వానికి దారి చూపిన వాడు కయ్యూరు అని మనం తెలుసుకోవాలి. విశ్వాస భ్రష్టత్వం అనేది కయ్యూరు దగ్గర నుంచి ప్రారంభించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఈ దినం మన అంశం ఏంటంటే కయ్యూరుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది. చాలా మందికి ఈ అనుమానాలు ఎప్పుడు దేవుడి వాక్యాన్ని బట్టి మరి అన్ని సంగతులు దేవుడు వాక్యంలో వ్రాయబడలేదు కాబట్టి చాలా మందికి కయ్యూరుకు భార్య ఎక్కడ వచ్చింది. యేసుక్రీస్తు యెహోవా దేవుడు ఆదాముని అవ్వని మాత్రమే మరి చూడండి, ఆదికాండం 4:16-17 వచనాలు చదువుతున్నాం. తూర్పు దిక్కున నోరు దేశంలో కాపురముండెను. కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హానోకుని కనెను. ఎక్కడి నుండి వచ్చింది? నోరు దేశానికి వెళ్ళాడు కదా. నోరు దేశంలో భార్య సంగతి వ్రాశాడు. నోరు దేశంలో భార్య గర్భవతి అయిందని వ్రాయబడి ఉంది దేవుని వాక్యంలో. కాబట్టి నోరు దేశంలో మనుషులు ఉన్నారా, నోరు దేశం స్త్రీని చేసుకున్నారేమో అని ఈ రీతిగా అనేక మంది వ్యాఖ్యానకర్తలు కానీ రకరకాల తలంపులు వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. దేవుని సృష్టిని మనం నమ్మినప్పుడు, దేవుని సృష్టి యథార్థమైనదని నువ్వు నమ్మినప్పుడు మరి ఇంకే నరుణ్ణి దేవుడు సృజించలేదని మనం విశ్వసించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో ఏ దోషము వ్రాయబడలేదు. ఏది అవసరమో నరుని రక్షణ మార్గానికి అది మాత్రమే వ్రాయబడి ఉన్నది. అన్ని సంగతులు వ్రాయబడలేదు. అంత మాత్రమే దోషపూరితమైన సంగతులు అందులో లిఖించబడలేదని కానీ, అందులో దోషముందని కానీ పరిశుద్ధ గ్రంథాన్ని గురించి ఏ నరుడు మాట్లాడకూడదు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. చూడండి, 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను ఎవరైనా దేవుని కార్యానికి, వాక్యానికి
మనుష్యుడు. ఆత్మ సంబంధమైన విషయాలు వారు అంగీకరించరు. కాబట్టి దేవుని వాక్యంలో ఇది లిఖించబడలేదు కాబట్టి ఇంకొక జనాంగం ఉన్నది, ఒక్కొక్క స్త్రీ ఉంది అని మనుషులు అనుకోకూడదు. దేవుడు ఏమి చెప్పాడో అదే నమ్మాలి. అదే ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైన విషయాలను అంగీకరింపడు, వాటిని గ్రహింప జాలడం అంటున్నారు. దేవుడి వాక్యాన్ని గురించి వ్రాయబడింది. ఈ గ్రంథకర్త పరిశుద్ధ, బైబిల్ గ్రంథకర్త పరిశుద్ధాత్ముడే. 40 మంది మనుషుల చేత పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడింది. ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక క్రమం కలిగిన మరి గ్రంథముగా ఉంటున్నది. క్రమంలో ఎక్కడ కూడా తప్పిపోలేదు. ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి కొన్ని సంగతులు ముందుగా, కొన్ని సంగతులు వెనకగా వ్రాయడు. వృద్ధాప్యంలో 100 సంవత్సరాల వయసులో ఉన్న యోహాను తన దర్శన రీతిలో తిరిగి దానిని చూసి వ్రాయడాన్ని బట్టి గుర్తుని ముందు వరకు అలా రుచించడాన్ని బట్టి ఆ క్రమంలో దర్శన గ్రంథం కాబట్టి క్రమంలో కొంచెం ముందు లాగా వ్రాయబడి ఉంది. కానీ అక్కడ ప్రకటన గ్రంథం ముందు వరకు కూడా ఒక వ్యక్తి వ్రాసినట్లుగానే ఉంటుంది బైబిల్ గ్రంథము. ఎందుకు అంటే పరిశుద్ధాత్మను మాత్రమే వ్రాయించారు. పరిశుద్ధాత్మ చేత వ్రాయబడిన గ్రంథమని మనం ఎరగవలసిన వారుగా ఉంటున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ ఆత్మానుసారం చేత ఈ గ్రంథాన్ని వ్రాసి మనకు బోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆదామునకు కయ్యూరు, హేబేలు, షేతు అని 3 కుమారుల గురించి ఉన్నది. అంతే కదండి బైబిల్ గ్రంథంలో మనం ఎవరు చూస్తాం? కయ్యూరు, హేబేలు. హేబేలుకు ప్రతిగా షేతు. ఈ 3 కుమారుల గురించే బైబిల్ గ్రంథంలో ఉన్నది. నిజంగా మరి అవ్వమ్మ 60 మంది బిడ్డల్ని కందని పూర్వ చరిత్రలో 60 మంది బిడ్డల్ని ఆదామవ్వలకి దేవుడిచ్చాడు. 930 సంవత్సరాలు వారిరువురు భూమి మీద జీవించారు. మరి ఆ ఏ వయసులో చేయబడ్డారు బాగా తెలుసా? వాళ్ళిద్దరికి ఇద్దరికీ తెలియదు. ఇద్దరు ఎవరి కాలంలో సృజించబడిన వారుగా ఉన్నారు. కాబట్టి ఎవరి కాలంలో సృజించబడ్డారు? దేవుడు సృజించిన దినం మొదలుకుని 930 సంవత్సరాలు వారు జీవించిన వారు. 60 మంది బిడ్డల్ని ఆ స్త్రీ పురుషులు భూమి మీదకు మనిషి సంతానాన్ని తీసుకుని వచ్చారు. కానీ బైబిల్ గ్రంథంలో 3 గురించి మాత్రమే వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆదాము అవ్వలకు వారు మొదటిగా కయ్యూరు, తర్వాత హేబేలుకు పెద్దగా చేతుల గురించి వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. ఎంతవరకు ఆత్మానుసారమైన సంగతులకి అవసరమో మరి ఆ సత్యాలే వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. మరి కుమార్తెల గురించి వ్రాయబడలేదు. ఆదాము కుమార్తెలు ఉన్నట్లుగా కానీ వాళ్ళకు పేర్లు ఉన్నట్లుగా కానీ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి. కాబట్టి ఆ కయ్యూరు స్త్రీ ఎక్కడి నుండి వచ్చిందని చాలా మంది నోరు దేశం నుంచి వివాహం ఆడాడేమని వాక్య విరుద్ధమైన తలంపులు కలిగి ఉంటారని మరి దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నది. నోరు దేశము అని వ్రాయబడి ఉన్నది. నోరు అనే పేరు కూడా కయ్యూరును బట్టి కలిగినది. నోరు అంటే అర్థం ఏంటంటే సంచారము రకం. దేశ దిమ్మరివై తిరుగుతామని దేవుడు చెప్పారు. అంటే ఒక స్థిరమైన జీవిత ఏర్పాటు లేకుండా అక్కడికి ఇక్కడికి సంచారం చేసేవాడే కయ్యూరు. కాబట్టి ఆ సంచార స్థితిని బట్టి, అటు ఇటు తిరిగే స్థితిని బట్టి, మరి కయ్యూరు యొక్క అనుభవాన్ని బట్టి అతను ఉన్న దేశానికి నోరు దేశం అనే పేరు వచ్చింది. అదే బాబేలు అయి ఉంటుందని చాలా మంది వ్యాఖ్యానకర్తలు ముందుగా బాబేలుకు ముందుగా మరి బాబేలు గోపురం ఎవరు కట్టారమ్మా? నిమ్రోడు కట్టారు. నిమ్రోడు కట్టే వరకు కూడా అది బాబేలు అనే పేరు అప్పుడు కలిగింది. బాబేలు అంటే తారుమారు, భాషలో తారుమారు చేయబడింది. అప్పటి వరకు అది నోరు దేశమై ఉంటుందని మరి పురాతన చరిత్ర అక్కడి నుంచి పురాతనమైన నాగరికత కూడా అక్కడి నుంచే ప్రారంభమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కయ్యూరును బట్టి ఆ పేరు వచ్చినట్లుగా, అతడి దేశం కాబట్టి ఆ పేరు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఏం నమ్మాలి అని అంటే కయ్యూరికి వేరే జనాంగంలో నుంచి భార్య రాకూడదు. కాబట్టి వాక్యానుసారంగా కయ్యూరు భార్య ఎలా వచ్చిందో మనం ఎరగవలసిన వారముగా ఉంటున్నాం. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 45వ వచనంలో మరి ఆదామును గురించి ఏ మాట వ్రాయబడిందో చూడండి. ఆదాము మొదటి మనుషుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడింది. అంటే ఆదాము మొదటి మనుషుడు. ఇంకేమైనా మనుషులు
ఉన్నారని దేవుడు చెప్పారా? చెప్పలా. కాబట్టి దేవుడు సృష్టించిన మొదటి మనుషుడు ఎవరు? ఆదామే. ఇంకొక మనుషులను ఆయన పిల్లవడం, ఆయన కూతుర్ని ఖరీదు చేసుకోవడం అనే ఖర్చు బయటి గ్రంథంలో లేదు, దేవుడు సృష్టించలేదు. మొదటి మనుషుడు ఆదామని దేవుడు వాక్యం చదివిస్తుంది. అది మీరు నేను నమ్మాలి. ఆదామే మనుషుడు, ఆమె స్త్రీ. సంతమైతే వేరే జనాంగము లేదని దేవుడి వాక్యము సెలవిస్తుంది. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుకుందాం. మరియు యావత్ భూమి మీద ఆయన ఒకరి నుండి, అనేక మంది నుండి కాదు, ఆ ఒకరి నుండే, ఆదాము నుండే. ప్రతి జాతి మనుషుడు ఎవరి నుండి వచ్చారన్నా? ఆదాము నుండి వచ్చారు. వేరే వచ్చారు, వేరే ఉన్నారని ఏ మనుషుడు అనుకోరు. మొదటి మనుషుడు ఆదాము. భూమి మీద పాపం ఉండడానికి ఎవరు వచ్చినా కూడా వారందరూ కూడా ఆ మనుషుల ద్వారానే, ఆ ఆదాము ద్వారానే ప్రతి జాతి మనుషులు వచ్చారని దేవుడు వాకు సంగమం. వారు ఒకవేళ దేవుడిని తడవగాని కనుగొందురేమో అని తన వెలుగు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు. కాబట్టి దేవుని వాక్యము స్థిరమైనది. దేవుడు చెప్పుతున్న మాట, మొదటి మనుషుడు ఆదాము. భూమి మీద పాపం ఉన్న ప్రతి జాతి మనుషుడు, ప్రతి మనుష్యుడు కూడా ఆదాము నుండి వచ్చిన వాడేది దేవుని వాక్యం చదివిస్తున్నది. కాబట్టి వేరొక జనాంగంలోని స్త్రీ కన్నుల కొరకు రాలేదని దేవుని వాక్యం చదివిస్తున్నది. ఏది ఆశీర్వదించాడు దేవుడు ఆదామును సృజించి? ఆ యాకాలకి వీడు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి మరి దాన్ని ఏమని దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా, మనము దాన్ని లోపరుచుకోమని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి? సమస్తాన్ని సృష్టించాడు దేవుడు. సమస్తాన్ని ఎవరు స్వాధీనం చేశాడు? భార్యాభర్తలిద్దరికి స్వాధీనం చేశాడు. చూడండి, నేను సృష్టిని సృష్టించానన్నాడు, వాటిని ఏమన్నాడు? జలచరాలు, ఆకాశ పక్షులు, వృక్ష సంపద, జంతువులు, ఇవన్నీ కూడా ఆదాము మాట వినేటట్లుగా దేవుడు ఆదాముకి అధికారాన్ని ఇచ్చాడు. లోపరుచుకోవడం అన్న మాట ఏంటి? మరి ఆ జంతువుల్ని ఏం లోపరుచుకోలేదు కదా. దేవుడు ఆ మాటలో చాలా ఒక మర్మాన్ని దాచిపెట్టాడు. అంత గరులు, బంగారం, వెండి, వజ్రాలు ఇవన్నీ కూడా భూమిలో దేవుడు దాచిపెట్టాడు. వాటిని కనుకొని వాటిని సంపాదించుకుని లోపరుచుకో, నేను నిధులు అవన్నిటినీ కూడా మానవుని స్వాధీనంలో ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఆ రీతిగా సృష్టి ఆరంభం నుంచి కూడా మరి అనేక వాటి మీద దేవుడు అధికారం ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. మొదటి మనుషుడు ఆదాము ఉన్నాడు. ఆదాము ద్వారానే ప్రతి జాతి మనుషులు కూడా ఈ భూమి మీదకి వచ్చారని మనం చూస్తున్నాం. కాబట్టి ఆదాము మొదటి మనుషుని ద్వారా మాత్రమే మనుష్య సంపద లోకంలోకి వచ్చింది. రెండవదిగా మరి ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది. ఒక మనుషుని ద్వారా మనుష్య జాతి వచ్చింది. చూడండి, రోమా 5:12 ఏం రాయబడింది? రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది. ఒక మనుషుని ద్వారా పాపము, పాపం ద్వారా మరణమును లోకంలో ఎలాగ ప్రవేశించి అలాగనే మనుషులందరూ పాపము చేస్తున్నారు. సృష్టించినప్పుడు పాపలు ఉన్నారా లోకంలో? ఎవరు లేదు. దేవుడు పరిశుద్ధుడు, తన బిడ్డలందరూ కూడా పరిశుద్ధులే. పాపం అనేది లేదు. కానీ ఎవరి ద్వారా వచ్చిందని పాపము? ఒక మనుషుని ద్వారా. ఆ మనుషుడు ఎవరు? ఆదాము. పాపం వచ్చింది కూడా ఆ మనుషుని ద్వారానే. కాబట్టి ఆ మనుషుని ద్వారా పాపం వచ్చింది. ఆ మనుషుని ద్వారానే మరణం కూడా లోకంలోకి వచ్చింది. ఆ మనుషుని ద్వారానే వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది అని ఎవరు అంటానికి వీలే. దేవుడు వాక్యం చదివిస్తుంది. మనుషుల ద్వారా ఏమేమి వచ్చినాయో ఆదామును దేవుడు సృష్టించి ఆ మనుషుల ద్వారానే పాపం ఈ లోకంలోకి వచ్చిందని దేవుడు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. రోమా 3:23 అంటున్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఏ భేదం? నీతిమంతుడు ఎవరన్నా ఉన్నారో దేవుడు వాక్యం చదివిస్తుందా? నీతిమంతుడు ఒక్కడు కూడా లేదు. అబ్రహాము దేవుని నమ్ముడు, అది అతనికి నీతిగా ఎంతబడింది. కానీ నీతిమంతుడు అంటే ఎంతబడాలి. దేవుని నమ్మిన అబ్రహాము ఏంటి?
అనేది మరి అది దేవుడిని నమ్మిన నీతిగా ఎంచబడతాం. తర్వాత ఆయన రక్తం ద్వారా కడుగుబడి ద్వారా నీతి మంతులుగా మనం తీర్చబడుతున్నాం. నీతి మంతులుగా తీర్చబడాలి. మన పాపాలు క్షమించబడి మనం ఎప్పుడు నీతి మంతులుగా చెప్పబడతావంటే నువ్వు క్రియలు చేసినప్పుడు మాత్రమే నీతి మంతులుగా చెప్పబడతావు. కాబట్టి ఆ రీతిగా మరి ఏ భేదం లేదని దేవుడు వాక్యం తెలుస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 22వ వచనము చదువుకుందాం. అంటే ఇప్పుడు చనిపోయే వారందరూ కూడా భూమిని విడిచిపెట్టే వారందరూ కూడా ఫిజికల్ డెత్ శారీరక మరణం పొందే వారందరూ కూడా ఎవరు పాల్గొంటున్నారంట? ఆదామును బట్టి. ఆదాము మొదటి మనుషులు దేవుని వాక్యము ప్రతి విషయాన్ని కూడా పాపం ఎలా వచ్చింది ఆ మనుషుల ద్వారానే వచ్చింది, మరణం ఎలా వచ్చింది ఆ మనుషుల ద్వారానే వచ్చింది. ఆదామును బట్టి ఎలా మరణిస్తున్నారు, క్రీస్తుని బట్టి మీరు ఎలా బ్రతికించబడుతున్నారు దేవుడి వాక్యము సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి వేరొక మనిషి జాతి ఉందని మనం నమ్ముతామా? కయ్యూరికి వేరొక జాతి స్త్రీ దొరుకుతుందని మనకి ఏదైనా ఆధారం ఉన్నదా? లేదు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం నమ్మాలని, దేవుడు వేరొక నరుడుని కానీ వేరొక జాతిని కానీ సృజించలేదని, కయ్యూరు నూరు దేశాన్ని ఎన్నిక చేసుకున్నాడని మనం తెలుసు. ఆదాము నుండి వేరుగా వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. మరి కయ్యూరు వెళ్ళిపోయిన వాడుగా ఉంటున్నాడు. మరి వీరందరూ కూడా కయ్యూరు సంతానము కానీ ఎవరైనా కూడా ఆదాము ద్వారా కలిగిన వారే అని మనము నమ్మాలి. కయ్యూరు భార్య కూడా ఆదాము అవల నుండి వచ్చిన స్త్రీగానే మనము ఎంచాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మానవ రక్షణ సంకల్పము కొరకైన ముఖ్యమైన సంగతులు మాత్రమే బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. యోహాను సువార్త 21వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త చివరిగా యేసు చేసిన కార్యములు అంకను అనేకము కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుతున్నది. అంటే యేసుక్రీస్తు ప్రభు ఎన్ని సంవత్సరాలు పరిచయం చేశారమ్మా? 3.5 సంవత్సరాలు పరిచయం చేసిన ఆ పరిచర్యల గురించి రాయాలంటేనే భూలోకం కావాలట. 6,000 సంవత్సరాల సృష్టిని గురించి, క్రీస్తుకు పూర్వం 4,000 సంవత్సరాల సృష్టిని గురించి ఏది రాస్తే ఏ గ్రంథాలు వస్తే అందుకని అన్ని సంగతులు రాయలేదు. కాబట్టి నీ ఊహల ద్వారా రకరకాల ఊహలు మనము చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వారు 7,000 అయ్యేది కయ్యూరును కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఆదికాండం 5వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఆదికాండము 5 ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అది చేతులను ఇక్కడ మొదటిగా కయ్యూరు పుట్టినట్టుగా చూసాం, హేబేలు పుట్టినట్టుగా చూసాం, హేబేలు చంపబడిన వాడుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు హేబేలు చనిపోయిన తర్వాత ఆదాము వయసు ఎంతంట? 130 ఏళ్ళు. అప్పుడు ఎవరు పుట్టారట? షేతు పుట్టాడు. అంటే వాళ్ళు బలి అర్పించడానికి వచ్చినప్పుడు ఒక 30 ఏళ్ళలో ఉండుంటేగా 30 ఏళ్ళు కయ్యూరు హేబేలు వయసు బలి అర్పణ చేయడానికి వారి ఎదురు సిద్ధపడి దేవుడి సన్నిధికి వచ్చారు. అంటే కనీసం 30 అంటే వీళ్ళిద్దరు పుట్టేటప్పుడు కనీసం వయసు ఎంత ఉన్నది? ఆదాముకి 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల వయసులో కయ్యూరు హేబేలు పుట్టారు. ఇప్పుడు షేతు ఎంత వయసులో పుట్టారట? 130 సంవత్సరాల వయసులో షేతు పుట్టాడు. షేతు పుట్టేసారికి 30 సంవత్సరాల ఎడ ఉంది. ఈ 100 సంవత్సరాలకు కయ్యూరు హేబేలు పుట్టారు. షేతుకు 130 సంవత్సరాలు పుట్టాడు. ఈ 30 సంవత్సరాలు ఎంతమంది పిల్లలు కలిగి ఉంటారు కదా? ఎంతమంది ప్రియులు కలిగి ఉంటారు? అక్కడ ఏం ప్రయత్నమ్మా? షేతుని కానీ కాబట్టి 3 కుమారుల గురించి వ్రాసినట్లుగా మనం ఉన్నాం. ఆదాము ఎవరి పోలిక చొప్పున సృజించబడ్డాడు? మన పోలిక చొప్పున మన స్వరూపమందు నిర్మించేద్దామని దేవుడు అన్నాడు. అంటే ఆదాము ఎవరి పోలిక?
దేవుని పోలిక. దేవుడు మహిమ స్వరూపిగా, మరి శరీరానుసారమైన మహిమ స్వరూపి. ఆదాము సృజించబడినప్పుడు దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో, మహిమ స్వరూపంతో ఆదాము సృజించబడ్డాడు. కానీ ఆదాము శేషు దగ్గరికి వ్యత్యాసం రాస్తున్నాడు. చూసారా? పాపంలో పడిపోయి మహిమను పోగొట్టుకుని నరుడుగా మహిమ స్థితిని దేవుని యొక్క మరి ఆ మహిమను పోగొట్టుకున్న తర్వాత నరుడుగా మరి ఆదాము గురించి శేషు గురించి ఏం రాయబడుతుందంటే తన పోలిక చొప్పున తన స్వరూపము. అంటే పోగొట్టుకున్న మహిమలో, పోగొట్టుకున్న స్వరూపంలో శేషు జన్మించాడు కదా. కయ్యూలు శేషులు. కానీ మొదటిగా దేవుని పోలిక, దేవుని స్వరూపం అనేది ఆ మహిమ స్థితిని అక్కడ పోగొట్టుకున్నారు. శరీరానుసారంగా వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు శేషుల గురించి దేవుని వాక్యం చెప్తుంది. ఆదాము పోలికలో, ఆదాము స్వరూపంలో శేషు ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఈ ముగ్గురు కుమారుల గురించే వ్రాయబడింది. అతని మధ్యలో పుట్టిన బిడ్డల వారి గురించి, ఆడపిల్లల గురించి ఏమి కూడా దేవుని వాక్యము వ్రాయబడలేదు. 5:4 ఏం వ్రాయబడింది? తర్వాత 137 అయిపోయిన తర్వాత 930 సంవత్సరాలు ఆదాము బ్రతికాడు. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికి ఎవరి కుమారుని కుమార్తెలను కన్నాడని వ్రాయబడి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి వేరే మానవాళి అసలు అవసరత లేదు. కనుక పరిశుద్ధాత్మలో ఆ సత్యాలు వేరే జాతి ఉంది అని ఎవరు ఊహించడానికి వీలు లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందో దానిని మనము నమ్మాలి. కాబట్టి మొదటిగా ఆదాము మొదటి మనుషుడు ఉన్నాడు. ఆదాము మొదటి మనుషుల ద్వారా పాపం వచ్చింది. ఆ మనుషుల ద్వారానే లోకంలోనికి మరణం వచ్చింది. వివాహ స్థితి అనేది మరి కయ్యూరు దగ్గరకు వచ్చేటప్పటికి వ్రాయబడి ఉన్నది. వీళ్ళ వివాహం ఎక్కడైంది? 7 చోట్లలోనే అయింది. ఆదాము వివాహం ఎక్కడైంది? 7 చోట్ల అయింది. దేవుడి సమక్షంలో దేవుడు చేసిన వివాహంగా మరి ఆదాము వాళ్ళ వివాహాన్ని మనం చూసాం. తర్వాత మనుషుని వివాహం వచ్చేసరికి కయ్యూరుకి తన భార్యను మరి వారికి కలిగిన బిడ్డల గురించి వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. షేతు మరి వయసు హేబేలు ప్రతిగా కయ్యూరు, హేబేలు 100 సంవత్సరాల కన్నా 30 సంవత్సరాల షేతు ముందు ఆదాము కుమారులు కుమార్తెలు ఉన్నారు. హేబేలు చంపబడిన తర్వాత షేతును ప్రతిగా పొందినట్టుగా మనం చూస్తున్నాం. హేబేలు మొదటి మరణాన్ని అనుభవించాడు. అప్పుడు స్త్రీ పురుష వ్యత్యాసమే కానీ వారి వరుసలు అవేమీ కూడా లేవు. దేవుడు ఇద్దరిని సృష్టించి వారి ద్వారా బిడ్డల్ని పుట్టించి భూమిని నిందించమని దేవుడే చెప్పాడు. కాబట్టి దేవుడు స్త్రీగాను పురుషుడిగానే చేశాడు. కానీ వారికి అన్నా చెల్లెలని కానీ లేకపోతే ఇంకే బాంధవ్యాలు బంధుత్వాలు ఆ వ్యత్యాసం అనేది దేవుడు అప్పుడు పెట్టలేదు. స్త్రీ ఫలించేది, పురుషులు ఫలవర్తం చేసేవారుగా వారిరువురిని మరి భూమి మీద వచ్చి వారి చేత భూమిని నిందించినట్లుగా మనం చూస్తున్నాం. మరి భూమిని నింపుటియే వారిరువురికి దేవుడు అప్పగించిన పనిగా మనం చూస్తున్నాం. కాబట్టి చాలా మంది ఒకవేళ చెల్లెలు చేసుకున్నాడేమో కయ్యూను అంటారు. చెల్లెలు వరుసలు, అన్న వరుసలు, తమ్ముడు వరుసలప్పుడు లేవు. స్త్రీ అని పురుషుడని మాత్రమే చెప్పబడింది. కాబట్టి ఖచ్చితంగా కయ్యూను ఆదాము కుమార్తెని వివాహం చేసుకున్నాడని దేవుని వాక్యాన్ని బట్టి వేరొక స్త్రీ వేరొక ద్వారా రావడానికి వాక్యానుసారమైన అవకాశమే లేదు, అవసరత లేదు. దేవుడు వారిద్దరి ద్వారానే భూమిని నిందిస్తారని వాగ్దానం చేశాడు. వారిద్దరి సంతానమే కయ్యూను కూడా ఆదాము కుమార్తెను వివాహం చేసుకుని ఆదాము కుమార్తెతో బిడ్డలను కనినట్లుగా దేవుని వాక్యానుసారంగా మనం చూస్తున్నాం. ఎందుకు అలా చేశాడని ఒకవేళ మీకు అనుమానం కలిగితే, ఒకవేళ ఆదాములో ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాములో నుంచి వచ్చింది. ఆదాములో నుంచి వస్తే ఏమవ్వాలి? ఆ స్త్రీ ఆయనకి తనకు మాత్రం రావాలి, తన ద్వారా లోకంలోకి వచ్చింది కాబట్టి తనకు మాత్రం రావాలి. లేకపోతే తన తర్వాత జన్మించింది కాబట్టి ఆదాముకు చెల్లులన్నా కావాలి. కానీ ఏ విధంగా భార్య అయింది. కాబట్టి అది దేవుడు దానిని స్త్రీ పురుషులుగా భూమిని నిందించడానికి నియమించిన చట్టమే కానీ వివాహ చట్టాలు అప్పుడు
రాలేదు, వివాహ బంధాలు అప్పటికి రాలేదు. ఆదాము క్రమం అది. ఆదాము క్రమం ఏంటంటే తనలో నుండి వచ్చిన స్త్రీనే తన వివాహం చేసుకున్నాడు, తన ద్వారా వచ్చిన స్త్రీనే తను వివాహం చేసుకున్నాడు. అర్థమైందా? తనలో నుండి వచ్చే స్త్రీ, తనలో నుంచి వచ్చే స్త్రీ, తన ద్వారా వచ్చిన స్త్రీ, రెండూ ఆమె. కుమార్తె ఆమె, చెల్లెలు కూడా ఆమె. కానీ ఆమె ఏమైంది? భార్య. కానీ ఆదాము కుమార్తె కయ్యూనికి భార్య అవడంలో ఆశ్చర్యకరమైన విషయం ఏమీ లేదు. అది ఆదాము క్రమమే, దేవుడు నియమించిన క్రమమే. కాబట్టి కొత్త కొత్త ఓడలు, కొత్త కొత్త అనుభవాలు మనం చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి కయ్యూరు తన భార్యను ఆదాము బిడ్డల నుంచి పొందినట్లుగా మనం చూస్తున్నాం. వేరొక చోట నుంచి రాలేదని మనము చూస్తున్నాం. ఆదాము క్రమమే కయ్యూరు కూడా మరి అనుసరించినట్లుగా మనం చూస్తున్నాం. పితరుల కాలంలో స్త్రీ పురుషుడు అనే వివాహ బంధమే కానీ భార్యాభర్తలుగా చేయబడితే కానీ వేరొక చట్టాలు ఆ సమయంలో లేదు. వివాహాలు తర్వాత కాలాల్లో మార్పులు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఆదాము కయ్యూరు ఇద్దరు కూడా ఆదికాండము 2:22 ఒకసారి చదువుకుందాం. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటనను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. ఆదాము అవల విషయంలోకి వచ్చేసరికి ఆదాములో నుంచి ఎముకను తీసుకున్నాడు దేవుడు. తర్వాత దానిని ఏం చేశాడంట? స్త్రీగా చేశాడు. చేసి ఆదాము వద్దకు తీసుకుని వచ్చాడని రాయబడింది. అంటే ఆదాము ఎదురుగుండా స్త్రీని ఆయన చేయలేదు. స్త్రీని చేసేటప్పుడు దేవుడు మరుగుగా చేశాడు. స్త్రీ రూపము ఏర్పడిన తర్వాత దేవుడు ఆ స్త్రీని తీసుకుని వచ్చి ఆదాము దగ్గరకు తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చినప్పుడు తన శరీరం దాచుకుని ఉన్న ఆ స్త్రీని చూసి, నా మాంసములో మాంసము, నా ఎముకలో ఎముక, నాలో నుండి నువ్వు తీయబడ్డావు కనుక నువ్వు నారీ అని పిలువబడతావు అని చెప్పబడినట్లుగా మనం చూస్తున్నాం. అప్పటి వరకు ఆ నారీ ఎక్కడ ఉంది? ఆదాములోనే ఉన్నది. ఆదాములో నుంచి బయటకు రాగానే నారిగా పిలువబడింది. ఆదాములో ఉన్నప్పుడు ఆదాముగా పిలువబడింది. ఆదాములో నుంచి బయటకు రాగానే ఆమె నారిగా పిలువబడినట్లుగా మనం చూస్తున్నాం. 2:24 ఏం రాయబడిందో చూడండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, ఏక శరీరులై ఉందురు. చాలు. ఈ మాట ఎక్కడ చెప్పబడింది? ఏదేను తోటలో చెప్పబడింది. ఈ వాక్యం ఎక్కడ నెరవేర్చబడింది? ఏదేనులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ వాక్యము నెరవేర్చబడింది. వారు అక్కడ ఉన్నంత కాదు, వెళ్ళగొట్టబడేంత వరకు కూడా, వారిరువురు ఐక్యపరచబడినా కూడా వారు పరిశుద్ధ జీవితమే వారు జీవించారు. కాబట్టి దేవుడు అడుగుతారు. ఏంటి? ఒక అతనికి యేసు ప్రభువుని అడుగుతారు. 5 భార్యలు ఉన్నారు, ఒక స్త్రీ 5 పురుషులు పెళ్లి చేసుకుంది. మరి 5 పురుషులు చచ్చిపోయారు, తర్వాత ఆమె కూడా చచ్చిపోయింది. పరలోకం వెళ్ళినప్పుడు ఎవరు 5 ఎవరికి భార్యగా ఉంటుంది అని అడిగితే అప్పుడు పెళ్లికి ఇవ్వబడవు, పెళ్లి చేయబడవు, అక్కడ ఏమి ఉండదు అని పరలోకాన్ని గురించి ప్రభు వారికి తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. పరలోకంలో పరిశుద్ధతే వారి అలంకారము, పరిశుద్ధతే వారి జీవితం. పాపం అనేది ఉండదు. దాని ఆదామనే మనకు బయటపడుతున్నారు. వివాహమైతే అయింది. ఆదాము దగ్గర అవలు తీసుకుని వచ్చాడు. వాళ్ళిద్దరినీ గతపరిచాడు దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించి వాళ్ళిద్దరు ఏక శరీరంలో ఉన్నారు. తండ్రిని వీటికి వస్తాడు. ఎవరున్నారు వాళ్ళిద్దరికి? తల్లి తండ్రిని దేవుడే. ఆయనే తల్లి, ఆయనే తండ్రి ఆయనే. కాబట్టి వాళ్ళు విడిచి వాళ్ళు ఏకశరీరంలో జీవిస్తారని చెప్పినా ఏదైనా వాళ్ళ జీవితం ఏంటి? పరిశుద్ధ జీవితమే. ఎప్పుడు వారు తల్లిదండ్రులు అయ్యారు? బయటకు వచ్చినాకే తల్లిదండ్రులు అయ్యారు. ఏకశరీరులు ఎప్పుడయ్యారు? ఏదైనా బయటకు వచ్చినాక వాళ్ళు ఏకశరీరులు అయ్యారు. రాజ్యాన్ని ఏదైనా పొందారు. ఆ అనుభవం నెరవేరకుండా ఎక్కడ జరిగింది? ఏదైనా బయట జరిగినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఏదేమో పరమేశ్వర అనుభవాలు పరిశుద్ధమైన అనుభవాలు. భార్య భర్తలుగా తప్పబడినా కూడా పరిశుద్ధ జీవితమే జీవితం. అంతే
బయటకు వచ్చిన తరువాత మాత్రమే వారు తల్లిదండ్రులైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ వాక్యము నెరవేరినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము అని చెప్పబడిన కుమార్తెగా, చెల్లిగా కాకుండా భార్యగా దేవుని చేత చేయబడిన వారుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి భార్యగా ఎవరు చేశారు? దేవుడు చేశారు. కయ్యూను కూడా ఆ క్రమంలోనే ఆదాము కుమార్తెను వివాహం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అది పితరుల కాలంలో మరి ఆదాము సంగతి మనం చూస్తాం. తర్వాత విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము దగ్గరకు వచ్చేసరికి ఆదికాండము 20:12 చదువుకుందాం. ఆదికాండము 20:12. అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే, ఆమె నా చెల్లెల మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె గాని, ఆమె నా తండ్రి కుమార్తె గాని, తండ్రి కుమార్తె కాదు, ఆమె నా తండ్రి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయినది అంటున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అబ్రహాము చెప్తున్నాడు. అబ్రహాముని ఎవరు అని పనుల దగ్గరికి తీసుకురా, ఆమె ఎవరు అంటే నా చెల్లెలని చెప్పాడు. అబ్రహాము అబద్ధం ఆడకూడదు. ఒకసారి పాస్టర్ గారు చెప్పాడు, 10 ఆజ్ఞలు అబ్రహాము జీవితంలో నెరవేర్చాడు. అందుకని నేను అంతగా స్నేహితుడని చెప్పి అబ్రహాము తర్వాత అబ్రహాము జీవితంలో 10 ఆజ్ఞలు నెరవేర్చడానికి అబ్రహాము చేసి చూపించాడు. కాబట్టి దాని గురించి దేవుడు 10 ఆజ్ఞలు పెట్టుంటాడని మనం ఆ రోజు బలమైన వాక్యాన్ని విన్నాం. పాస్టర్ గారు చెప్పాడు మనకి. తర్వాత నేను ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నాకు ఒక అనుమానం వచ్చింది. ఏమనుమానం వచ్చిందంటే, అబద్ధం ఆడకూడదు అని అన్నారు కదా, పెళ్లి కాకముందు చెల్లి అంతేగా, నా తండ్రి కుమార్తె గారు నా తల్లి కుమార్తె కాదు అంటున్నాడు అబ్రహాం. అంటే చెల్లి, నేను చెప్పింది నిజమే అన్నాడు చెల్లి. కానీ పెళ్లి చేసుకున్నది చెల్లెలు కాదు కదా. అబ్రహాము పెళ్లి చేసుకుని భార్యగా తనతో సంసార జీవితం జీవిస్తున్నప్పుడు నా చెల్లెలు అని చెప్పాడు. పెళ్లి కాకముందు చెల్లెలు అంటే వేరే విషయము, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత చెల్లెలు చెప్పాడు కదా అని అంటే సరే నేను అబద్ధం ఆడాడు కదా అబ్రహాము అని నేను తలంచాను. తర్వాత రాత్రికాల సమయంలో 10 ఆజ్ఞలు స్టార్ట్ చదవమంటుంది అని మనసు ప్రేరేపిస్తుంది. అప్పుడు చూస్తే అబద్ధ సాక్ష్యము పలుకకూడదు ఉందా, అబద్ధం ఆడకూడదని అక్కడ ఏముంది చూడండి 10 ఆజ్ఞలు. చూడండి, మీరు చూస్తే దేవుడు నాకు అప్పుడు అబద్ధం ఆడాడు కదా అని నేను చాలా ఆలోచన చేశాను. దేవుడు నాకు చెప్తున్న మాట ఆ రాత్రి కాల సమయంలో అబద్ధం ఆడకూడదు అని వ్రాయబడలేదు, అబద్ధ సాక్ష్యము పలకకూడదు అని వ్రాయబడింది 10 ఆజ్ఞల్లో. చూడమంటే నేను అప్పుడు నిజంగా లేచి వాక్యం చూస్తే నిజంగా అబద్ధం ఆడకూడదని వ్రాయలేదు. రహస్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము అంటే అబ్రహాము అబద్ధ సాక్ష్యం పలక అబద్ధమే అబద్ధ సాక్ష్యము పలకని ఈ చెప్పిన వాక్యాన్ని గురించి రాత్రి నేను ఆలోచించి ఎందుకు అబద్ధం ఆడలేదు కదా, 10 ఆజ్ఞలు ఎలా నెరవేర్చాడు అని నేను అనుకుని చెల్లెలని చెప్పాడు కదా అని నేను అనుకున్న రాత్రి అదే ఆలోచన చేస్తూ ఉంటే మధ్యరాత్రిలో ఒకసారి 10 ఆజ్ఞలు చదువమ్మా అన్నట్టుగా నన్ను హెచ్చరిస్తే అప్పుడు నేను 10 ఆజ్ఞలు అబద్ధం ఆడకూడదు రాయాలి. అక్కడ అబద్ధ సాక్ష్యము పలుకకూడదు అన్నది. కాబట్టి అబ్రహాము హల్లెలూయా అబ్రహాము నెరవేర్చాడు దేవుని వాక్యం సత్యము 10 ఆజ్ఞలు నెరవేర్చిన వాడు అబ్రహాము. అందుకని దేవుడు అబ్రహాము తన స్నేహితుడిగా చెప్పుకున్నాడు. కానీ అబద్ధ సాక్ష్యము పలకకూడదు, ఎవరి మీద కూడా అబద్ధ సాక్ష్యము పలకలేదు. నిజమే తన పరిస్థితిని బట్టి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఒక సత్యాన్ని ముందు జరిగిన సత్యాన్ని చెప్పాడు. కానీ అది అబద్ధమే కదా అని అనిపించిన భార్య అయిన తర్వాత చెల్లెలని చెప్పకూడదు కదా, మొదటి చెల్లెలు ఏదో చెడు కానీ ఇప్పుడు భార్య అయిపోయింది ఎందుకు చెల్లెలని చెప్పాడు అని నేను అనుకున్నాను. కాబట్టి అనేక 100 సంవత్సరాల క్రితము అబ్రహాము వివాహము జరిగినట్లుగా మరి సహోదరుని చేసుకున్నట్లుగా
అబ్రహాంని శారాన్ని మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ మీరు గమనించవలసింది, తండ్రి ఒక్కడే కానీ తల్లులు వేరు, ఇద్దరు వేరు వేరు తల్లులకు పుట్టినట్టుగా. అంటే ఒక గర్భంలో రూపించబడిన వారు అనేవారు కాదు, ఒక మాయలో ఏర్పడిన వారు కాదు, వేరు వేరు స్త్రీల ద్వారా భూములకి వచ్చిన వారుగా మనం చూస్తున్నాం. కాబట్టి అందుకని తండ్రి కుమార్తె కానీ తల్లి కుమార్తె కాదు అని చెప్పినట్లుగా మనం చూస్తాం. నాకు అర్థం కాలేదు, మా అమ్మగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు మన నలుగురు పిల్లలు చుట్టూ నిలబడి ఉన్నాం. ఒక ప్రక్క మా వైజాగ్ చెల్లి, అమెరికా చెల్లి ఒక ప్రక్క, నేను మా తమ్ముడు ఒక ప్రక్క నిలబడి ఉన్నాం. చనిపోయే విషయాలు చెప్తున్నారు, ఎట్లా చేయాలి ఏంటి, బండలు తీసుకువెళ్ళవద్దు, ఆత్మదేవుని సన్నిధికి వెళ్తుంది, అటు చెప్పొద్దు, అది మేము ప్రయాసపడటం కూడా ఆమెకు ఇష్టం లేదన్నమాట. అలా చెప్తుంది. చెప్పినప్పుడు చెప్పింది ఆమె భూస్థాపన సమయానికి మీరు మీరు వెళ్ళకండి అంటున్నాను. మా తమ్ముడు అక్కడే వెళ్తున్నాను. ఏమమ్మా వాడంటే నీ ఇష్టం, ఏమంటే ఇష్టం లేదా, ఎందుకు మమ్మల్ని అంటున్నాం? అమ్మా నేను మిమ్మల్ని కన్నాను, మిమ్మల్ని కనిన గర్భం భూస్థాపన చేయబడుతున్నది, వాడి ద్వారా సంతానం వేరొక స్త్రీకి అంటది కాబట్టి వాడు చూడొచ్చు, మిమ్మల్ని కనిన నా గర్భం భూస్థాపితం చేసేటప్పుడు మీరు చూడొచ్చు, వద్దులేండి అని చెప్పింది. నేను ఇన్ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నాను అని చెప్పి కొంచెం కోపడ్డా, ఎందుకమ్మా పద్దాక అలాగమ్మా. కానీ ఎంత ఔదార్యం, ఎంత భావపరిమితమైన సంగతులు దేవుని ఆత్మ ద్వారా పెద్దవాళ్ళు మాట్లాడతారన్నది తర్వాత ఆలోచన చేస్తే తెలుస్తున్నాను. కాబట్టి ఒక గర్భంలో నుంచి వచ్చే దానికి మరి విలువ అబ్రహాము చూడండి, ఒక తల్లి బిడ్డలు కాదు, ఒక స్త్రీ గర్భంలో మేము ఎరువులో కూడా రూపించబడలేదు, ఒక పురుషుని ద్వారా ఈ లోకంలోనికి వచ్చామని మరి అనుభవాన్ని కూడా మరి మన పెద్దలు అనేక సంగతులు మనకు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడూ మరి 1500 సంవత్సరాల క్రీస్తు పూర్వం జరిగిన అబ్రహాము జీవితంలో కూడా తన సహోదరినే వివాహం చేసుకున్నాడు, కయ్యూను సహోదరి వివాహం చేసుకున్నాడు అని చెప్పడానికి ఈ క్రమాలన్నీ కూడా నేను ముందుస్తున్నానని తెలియజేస్తున్నాను. తర్వాత మీరు గమనించినప్పుడు ఇస్సాకు దగ్గరకు వచ్చేసరికి ఆదికాండం 22వ అధ్యాయము 20 నుంచి 23 వరకు ఒకసారి చదువుకున్నా. తరువాత అబ్రహాముకు చెప్పబడినదేమనగా, మిల్కాను ఆమెయు ఈ సహోదరుడు నాహోరునకు పిల్లల కనెను. వారు ఎవరెవరనగా అతని జ్యేష్ఠ కుమారుడైన ఊజు, అతని తమ్ముడైన బూజు, ఆరాము తండ్రి అయిన కెమూయేలు, కేసేదు, ఇస్సాకు భార్య బెతుయేలు కుమార్తె. అంటే ఇస్సాకుకి నాహోరు ఏమయ్యాడు, అబ్రహాముకి నాహోరు ఏమయ్యాడు, సహోదరుడు. అబ్రహాము తమ్ముడు నాహోరు, అబ్రహాము తమ్ముడు నాహోరు, నాహోరు ద్వారా బెతుయేలు పుట్టాడు. ఇస్సాకు ఏమవుతాడు, అనగాని తమ్ముడు గాని, అంతేగా. అంటే తమ్ముడు కూతురేగా. రెక్క ఎవరైతుంది, నాహోరును బట్టి చూస్తే తమ్ముడు కూతురు. మిల్కా ఎవరు ఒకసారి చూడండి, ఆదికాండం 11:29. నాహోరు భార్య పేరు మిల్కా. హారాన్ ఎవరు, మరి అబ్రహాము సహోదరుడు. హారాను కుమార్తె, సహోదరుని కుమార్తె. అంటే నాహోరు భార్య మిల్కా తమ్ముడు కూతురు అన్నమాట, అంతేగా. తన తమ్ముడు కూతురునే నాహోరు చేసుకున్నాడు. నాహోరు భార్య హారాన్ అనే తమ్ముడు కూతురునే నాహోరు చేసుకున్నాడు. కాబట్టి మిల్కా నాహోరుకి తన తమ్ముడు కూతురు. అంటే ఏమైంది, కూతురే అవుతుందిగా, తమ్ముడు కూతురు అంటే కూతురైంది. ఇస్సాకు హారాన్ ఏమవుతాడు, అబ్రహాం తమ్ముడు అంటే ఇస్సాకుకి బాబాయ్ కూతురు ఏమవుతుంది, ఏమిటి బాబాయ్ కూతురు చెల్లి, చెల్లెల కూతురు రెక్క. ఏమైంది,
మేనగాళ్ళైంది. ఒకసారి ఒక పిల్లకాయ ఏమవుతుందంటే తమ్ముడు కూతురు అయింది, స్త్రీని బట్టి చెల్లి కూతురు మేనగాడు కూడా అయింది, కూతురు అయింది, మేనగాడు అయింది. రిబ్కా ఇస్సాకుకి ఒక క్రమంలో సొదొమ కుమార్తె, ఒక క్రమంలో చెల్లి కుమార్తె. మేనగాడుగా మేనమావగా ఇస్సాకు రిబ్కాను చేసుకున్నాడు. తమ్ముడు కుమార్తెగా వివాహము చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇస్సాకు రిబ్కా చేసుకోవటంలో ఈ 2 క్రమాలు వచ్చినాయి. మేనగోడల క్రమం వచ్చింది, మరి చెల్లెల క్రమం కూడా వచ్చింది. తర్వాత మీరు యాకోబుకు వచ్చేసరికి మరి ఆదికాండము 29వ అధ్యాయము 11వ వచనం చదువుకున్న ఆదికాండము, లాబాను తన సహోదరి కుమారుడైన ఇక్కడ మేము చూసేసరికి ఇక్కడ మేనమామ మేనల్లుళ్ళు వచ్చేసారు. లాబాను ఏమవుతున్నాడు? యాకోబుకి మేనమామయ్య, వాళ్ళ అమ్మ సహోదరుడు, రిబ్కా సహోదరుడు. కాబట్టి ఇక్కడ మేనమామ పిల్లల్ని చేసుకునే క్రమము యాకోబు నుంచి వచ్చేసింది. మేనమామ పిల్లల్ని మేనత్త పిల్లల్ని చేసుకునే క్రమం ఈ రోజుల్లో కూడా జరుగుతుంది కదా, ఆ క్రమం కూడా వచ్చేసింది. ఈ మేనమామకు ఎంతమంది కూతురు ఉన్నారు? 2 కూతురు ఉన్నారు, లేయా రాహేలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. లాబాను సహోదరైన మరి చూడండి 25-20 వచనాలు చదువుకుందాం. యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాను. ఆయనను అతడు ఆమెను ప్రేమించబడిన అది అతనికి కొద్ది దినములుగా తోచెను. తర్వాత యాకోబు నా దినములు సంపూర్ణమైన గనుక నేను నా భార్య ఎదుగుపోవన్నట్టు ఆమె నాకు ఇమ్మని లాబాను అడుగా, లాబాను ఆ స్థలంలోనే మేనమామ దగ్గరకు వచ్చారు. అన్న చేత పడబడ్డాడు. యాకోబు మరి ఏషావు దగ్గర ఉన్న జ్యేష్ఠత్వాన్ని పొందాడు. చిక్కుడుగా కూరబెట్టి మరి తండ్రి దగ్గరకు వెళ్ళి అబద్ధవాడి దీవులు పొందాడు. తర్వాతగా యాకోబు మరి రిబ్కా చెప్తుంది. ఎందుకు చెప్తుందంటే మరి 2 కొడుకులు ఉన్నారు. ఏషావు పగబట్టాడు యాకోబుని చంపేస్తానని. కాబట్టి యాకోబుని ఏషావు చంపేస్తే దేవుడు ఏషావుని చంపేస్తాడు. 2 బిడ్డల్ని నేను ఒక దినాన్ని పోగొట్టుకోలేను. ఎందుకు ఆ మాట అనగంటే రిబ్కా ఆదాము అవ్వలు ఇద్దరు కూడా వాళ్ళిద్దరు బిడ్డలు ఒక దినమే పోగొట్టుకున్నారు. హేబేలేమో చంపబడ్డాడు, కయ్యూనేమో దేవుడయ్యాడు. ఆదాము అవ్వల అనుభవాన్ని మరి రిబ్కా చెప్తూ ఉన్నది. ఒక్క దినమే నేను 2 బిడ్డల్ని నేను పోగొట్టుకోలేను. ఎందుకంటే మన అమ్మమ్మ తన 2 బిడ్డలు ఒక దినమే పోగొట్టుకుంది. అలా ఏషావు యాకోబును చంపేస్తే నా బిడ్డలందరినీ నేను ఒక దినమే నేను పోగొట్టుకోలేను. కాబట్టి నా అన్నింటికి పంపేయండి, అక్కడ బిడ్డలు పెళ్లి చేసుకుని నాన్న దగ్గర ఉంటాడని చెప్పి ఇస్సాకు పిలిచి యాకోబుని పద్దనరామ వెళ్ళమన్నట్లుగా యాకోబు అప్పటి వరకు గృహవాసిగా తల్లిదండ్రుల దగ్గర ఉండే ఆ యాకోబు ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కానీ చాలా మందికి అర్థం కాదు. రిటైర్ అయినాక కానీ మరి ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడుతో సహవాసం చేయడానికే దేవుడు ఒంటరితనాన్ని ఇస్తాడు. యాకోబును దేవుడు తెలుసుకోవడానికి ఒంటరితనంగా అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. అప్పటి వరకు గృహవాసిగా ఉన్న యాకోబు ఒంటరిగా అరణ్యంలో ప్రయాణం చేస్తే రాత్రికాల సమయంలో నిద్ర వచ్చేటప్పుడు ఒక రాయిని తలగడగా పెట్టుకుని నిద్రపోతే దర్శనానికి అంటాడు. పరలోకానికి భూమికి నిచ్చెన వేయబడినట్లు దాని మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నట్లు దేవుడు ఆకాశంలో నుంచి మాట్లాడినట్లు భూమి మీద ఉన్న యాకోబు సమాధానం చెప్పిన దర్శనాన్ని యాకోబు కలకన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ నిచ్చెన ఎవరు కాదు, యేసుక్రీస్తు ప్రభువే. ఆ మార్గం ద్వారానే ఎవరైనా పరలోకం వెళ్ళాలి, ఆ మార్గం ద్వారానే పరలోకంలో నుంచి దీవెనలు దిగి రావాలి. కాబట్టి అందుకే దేవుడు చెప్పాడు, నేనే మార్గం అని. ఆ నిచ్చెన యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు. యాకోబు పొందిన దర్శనము తర్వాత తన బిడ్డల విషయంలో నెరవేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. అలా యాకోబు వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళాడు. యాకోబుకు గనక
దాని దగ్గర లేకపోతే మళ్ళా మా అన్న దగ్గర పర్వాలేదని వచ్చేసేవాడు. దేవుడు ఎవరిని చూపించాడు? రాహేలుని చూపించాడు. రాహేలు సౌందర్యంతో యాకోబు పిచ్చివాడైపోయాడు. అసలు ఎంతగా ప్రేమించాడంటే బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీని ఒక పురుషుడు ప్రేమించే అనుభవం క్రీస్తుకి సంఘానికి మరి పరమితాల్లో దేవుడు బయలుపరచడమే కానీ యాకోబు రాహేలు విషయంలో ఒక మరి ఆ అధ్యాయము మీరు వాళ్ళు ఎంతగా మరి ప్రేమించండి 21 సంవత్సరాలు అక్కడ జీవించడానికి అవకాశం రాలేదు. అంతగా ఆమెను ప్రేమించాడు, వెళ్ళాడు, కొలువు చేశాడు, 11 మందిని బిడ్డలు కన్నాడు. కానీ దేవుని దృష్టిలో యాకోబు భాగ్యం లేయాయి. కానీ యాకోబు నెరవేర్చడం దేవుని యొక్క ఉద్దేశం. తన బిడ్డని ఏడిస్తే అసలు చూసుకోలేదు దేవుడు. ఎందుకు చేస్తున్నాడంటే ఎంత ఏంటో అది అవసరం వచ్చింది. అందుకే దేవుడు కన్నీరు రాశారనమాట. మమ్మల్ని ఓరగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. పాస్టర్ గారు పాస్టర్ గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మీకు కార్యాలు వరుసగా ఎవరో మీరే ఉంటారు. ప్రాక్టింగ్గా మీరు ఉపవాసం ప్రార్థన చేయాలంటారు. మీరు తిని శుభ్రంగా మోటర్లు తింటారు, నేనే ఉపవాసం ఉన్నాయండి అని అంటే నవ్వుతారు. కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని మనం అనుకుంటాం. కానీ దేవుని సన్నిధిలో మరి దుఃఖపడటం దేవునికి అసలు ఇష్టలేదు. కానీ దేవుడు ఉద్దేశము యాకోబు ఏడవ దేవుడు నిలబెట్టారు. 12 యాకోబు కుమారులు అయితే 6 కుమారుని లేయని కలది. సగభాగము 3 స్త్రీలు 6 కంటే ఒక స్త్రీ 6 కుమారులు కలది. మధ్యలో వరకు ఆమె సమాధి వరకు కూడా లేయ వెళ్ళింది. రాహేలు మధ్యలోనే మరణించి ఎప్పటిదా మార్గంలో పాత పెట్టబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నేను ఒక అంటే చరిత్ర పుస్తకంలో చదివినప్పుడు అందరి సమాధుల మీద కూడా వాక్యాలు రాసి ఇట్లా ఉంటాయట. రాహేలు సమాధి రాయి ప్రత్యేకంగా ఉంటుందంట. కానీ అప్పటి నుంచి ఇప్పుడు వరకు రాహేలు సమాధి చూడటానికి రాహేలు కాదు లేయ రిబ్కాల రిబ్కా సమాధి చూడటానికి అవకాశం. మనం కూడా హెబ్రోను అబ్రహాం సమాధి ఇవన్నీ కూడా ముస్లిమ్స్ హ్యాండ్ ఓవర్ లో ఉన్నాయి. వాళ్ళు ఒప్పుకోవటం లేదు ఇజ్రాయేలీస్ ఇవ్వడానికి. ఒప్పుకుంటున్నట్టుగా ఈసారి అన్నారు. కానీ దగ్గర 2000 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల నుంచి కూడా హెబ్రోనులో వాళ్ళ సమాధులు దర్శించడానికి అవటం లేదు. రిబ్కా స్టోన్ ఆ సమాధి రాయి మీద వ్రాయబడి ఉన్న సత్యాన్ని కలవాలని నాకు ఆశ. ప్రత్యేకంగా వ్రాయబడి ఉంది. తాను ప్రేమించిన తన కుమారుడు తన చనిపోయే వరకు తన ద్వేషించిన తన కుమారుడు తన చనిపోయే వరకు తన ఎదురుగున్నాడు. అంటే ఎవరు? ఏసావునేమో ద్వేషించి అంటే దీవెనలు తన తీసి తనకి ఇచ్చేసింది కదా. తాను ద్వేషించిన తన కుమారుడు రిబ్కా చనిపోయే వరకు తన ఎదురుగా ఉన్నాడట. తను ప్రేమించిన తన కుమారుడు మరణ వరకు మళ్ళీ చూడలేదని వ్రాయబడి ఉందంట. ఆయన ఆ రాయి మీద పంపించేస్తుంది కదా. యాకోబు అంటే ప్రాణం. రాహే నాకు దాని గురించి కూడా ఆలోచన వచ్చింది. ఎందుకు బిడ్డల విషయంలో కూతుర్లేమో తండ్రులు బాగా ప్రయోగిస్తారు, కొడుకులు కూర్చుంటే చేస్తారు, కూర్చుంటే చేస్తారు, ఓ చదువుతా ఉంటారు. ఈ ఫాదర్స్ ఏంటి డాక్టర్స్ అట్లా చూస్తాం, ఈ చదువులేవు, ఈయనే అంతా చేసేటన్నట్టుగా వాళ్ళు గోడగొడలు నీ పనులు చేసుకోలేదు ఆటలు చేస్తారు. ఎందుకు ఇక్కడ చేస్తుంటారు నాకు అర్థం కాలేదంటే అప్పుడు అనిపించింది. ఆ రాహేలు రిబ్కా అంతే చేసిందిగా, పెద్ద కొడుకునే అట్లా చేసింది, చిన్న కొడుకునే బాగా ప్రేమించింది కదా. ఆ వ్యత్యాసం ఒక్కడి నుంచి వల్ల పిల్లలు రకరకాలుగా అనుకున్నాను. తర్వాత ఒక చరిత్ర పుస్తకంలో చదివా. ఎందుకు ఎక్కువ ఏషావుని మరి ఇస్సాకు ప్రేమించారంటే రిబ్కా దుడుకుతనము, తొందరతనము, స్పీడు అంతా కూడా ఏషావులో ఉందంట. రిబ్కా గుణగణాలన్నీ ఏషావులో ఉన్నాయంట. అంటే ఏషావుని ఇస్సాకు ప్రేమించారంటే ఎవరు ప్రేమించినట్టు ఇస్సాకు. తన భార్య అంటే అంత ఇష్టం. తన భార్య కూడా ఏషావులో ఉన్నాయంట. అందుకని ఏషావులో చూసుకుని ఆ సౌందర్య, ఆ వేదాల స్థితి, ఆ పౌరుషం అవన్నీ కూడా తన భార్య స్థితి అంట. అందుకని ఏషావుని యాకోబు బహుగా ప్రేమించేవాడంట. ఎందుకంటే తన భార్య లక్షణాలు తనలో ఉన్నాయి. ఇస్సాకు సౌమ్యుడు, ఇస్సాకు క్రీస్తుని సాధించాం. అందరికీ పెళ్లిళ్ళని 3 మంది భార్యలు పెళ్లిలో ఇస్సాకు ఒకే ఒక భార్య.
పరిశుద్ధమైన జీవితం. ఇస్సాకు జీవితాన్ని గురించి మనం ఎప్పుడు కూడా విమర్శనాత్మకమైన తాను లేని జీవితము ఇస్సాకుది. ఇస్సాకు మరి అంత పరిశుద్ధత కలిగిన ఆ ఇస్సాకు యాకోబు రాహేలు ప్రేమించింది. ఎందుకు ప్రేమించిందంటే మరి తన భర్త సౌమ్యత, తన భర్త నిదానించి మాట్లాడటం, గృహవాసిగా ఉండటం, బయట జరగకుండా ఇంటి పట్టకుండా పెద్ద కొడుకు రోడ్ల మధ్య ఉంటాడు, చిన్న కొడుకు అమ్మ దగ్గర ఉంటాడని చెబుతారు కదా. హర్బుల్లో యాకోబు జీవితం. ఎందుకంటే ఇస్సాకు స్వభావం అంతా కూడా యాకోబులో ఉందట. అందుకని రిబ్కా అంటే వాళ్ళిద్దరిని ప్రేమించడానికి గల కారణాన్ని గురించి ఒక వ్యాఖ్యానకర్త రాశాడన్నమాట. ఆ స్వభావాన్ని తన భార్యని ఎంతగా ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి తను ఏశావును ప్రేమించాడు. తన భర్తని ఎంతగా ప్రేమించిందని చెప్పడానికి యాకోబును ప్రేమించింది రిబ్కా. కాబట్టి వారిరువురు అలా ప్రేమించారని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. జాక్పాట్లాగా ఇద్దరు మనవలను ఆయనే చేసుకున్నాడు, ఆ దాఖలు అదే చేసుకున్నాడు, మొత్తం పరివారాన్ని తెచ్చుకుని వచ్చేసినట్లుగా ఉన్నాం. చూడండి, వృద్ధాప్యములో ఉన్నాడు, మరణపడక మీద ఉన్నాడని తన బిడ్డలను దీవిస్తాను రమ్మని పిలిచి యాకోబుని ఏశావును దీవించడానికి మరణపడక మీద ఉన్న ఇస్సాకు యాకోబు 21 సంవత్సరాలు కొలువు తీరి పరివారంతో వచ్చి పెట్టుకున్నాడు. దీర్ఘకాలం జీవించిన వాళ్ళు ఎవరో తెలుసా? ఇస్సాకు 180 సంవత్సరాలు, 170 సంవత్సరాలు అబ్రహాము. కానీ ఇస్సాకు దీర్ఘకాలం జీవించిన వాడిలో ఇస్సాకు ఉన్నాడు. కాబట్టి మరలా యాకోబు తన పరివారం పిల్లలు అందరూ వచ్చే వరకు కూడా ఇస్సాకు జీవించే ఉన్నాడు. కాబట్టి దేవుని ఆత్మ కలిగి దేవుని పరిచర్య చేసేవాడు కానీ దేవుని దేవుని దైవజనులు కానీ దీర్ఘాయుషుగా దేవుడు చేస్తూ ఉంటాడు. ఎందుకు ఇంత దీర్ఘాయుష వృద్ధాప్యం వరకు కూడా? ఎందుకంటే దేవుని భారాలు, దేవుని పని కలిగిన వారికి ఆయుష్కాలాన్ని దేవుడు ఇస్తూ ఉంటాడు. ఇస్సాకు పరిశుద్ధతే, ఆయన అలంకారం ఏంటంటే పరిశుద్ధతే. అటువంటి అలంకారం కలిగిన పరిశుద్ధుడైన ఇస్సాకు తన మేనమామ కూతుర్లని, యాకోబు మేనమామ కూతుర్ని వివాహం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా బైబిల్లో కూడా శపితమైన సంతానం కూడా ఉన్నారు. లోక ఆదికాండం 19:26 చదువుకుందాం. చాలా మీకు మాకు చెప్పేస్తాను, టైం అయిపోయింది. లోటు మరి వృద్ధాప్యంలో ఉన్నారు, తల్లిదండ్రులు కుమార్తెలు ఉన్నారు, వారు వివాహం చేసుకోవడానికి పురుషులు లేరని చెప్పి తండ్రితో వారు బిడ్డలు కలిగిన వారుగా వారిద్దరు సంతానం కూడా మోయాబీలు, అమ్మోనీయులు వారిద్దరు సంతానం దేవునికి అయిష్టమైన శపితమైన సంతానం. ఆ శపితమైన సంతానములో నుంచి దేవుడు ఎవరు తీసుకొచ్చాడమో మోయాబీలైన రూపులు తీసుకున్నాడు. శపితమైన జనాంగము కయ్యూరు. దేవుడు అందుకే వంశాన్ని ఇచ్చాడు, దేవుడు అందుకే బిడ్డలు ఇచ్చాడు, దేవుడు అందుకే ఆస్తి పాస్తులు ఇచ్చాడు. కానీ శ్రేష్టమైన విత్తనం ప్రవేశిస్తే కయ్యూరులో దొరకలేదు. మోయాబీలో ఇచ్చే దేవుడు ఒక శ్రేష్టమైన విత్తనం రూపు దొరికింది, కానీ కయ్యూరు వంశంలో లేదు. అందుకని దేవుడు అక్కడికి ఆట వేసినట్లుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా అక్షాలలో చెల్లెలైన తామారు వాళ్ళ అమ్మాయిన అమ్మోడు జీవితం కూడా పాపపూజితులుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. శక్తమైన అనుభవాల్లోకి మనం చూస్తున్నాం. 2500 సంవత్సరాల తరువాత మోషే ద్వారా ఈ లోకంలోనికి వివాహ చట్టాలు కానీ ధర్మశాస్త్రము కానీ వచ్చింది. ప్రపంచంలో ఏ న్యాయశాస్త్రమైనా కూడా బైబిల్ గ్రంథంలో ఉన్న ధర్మశాస్త్రాన్ని అనుసరించి మాత్రమే వ్రాయబడిందని తెలుసుకోవాలి. దాని తప్ప రెండో ధర్మశాస్త్రం ఎక్కడ కూడా లేదు. ఈ వివాహ చట్టాలు మరి పితరుల వరకు అలా సాగిది. మేనమామ కూతురు, మేనత్త కూతురు అన్నది యాకోబు దగ్గరకు వచ్చేసరికి ఒక క్రమం వచ్చింది. మోషే ద్వారా ధర్మశాస్త్రము ఒక పురుషుడికి ఒక స్త్రీ మాత్రమే ఉండాలి, వేరొక స్త్రీని మరి పాపం చేయకూడదని దేవుని ధర్మశాస్త్రము వచ్చింది. కాబట్టి కయ్యూరు తన సహోదరుని ఆదామును కుమార్తెను మాత్రమే వివాహం చేసుకున్నాడు. లోటు దేశంలో క్రొత్త స్త్రీలు లేదు అని మనం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రభు మార్గము విడచితిని
I could catch this word when I was going through the message the other day. 30 ఆదికాండం 31 42వ వచనం. నా తండ్రి దేవుడు నేను చదువుతా. మా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు సాకు భయపడిన దేవుడు నాకు తోడైంది నేడులా. యాకోబు వాళ్ళ నాన్నగారి గురించి ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. తానేమో వాళ్ళ అబ్రహాం దేవుడు అన్నాడు, వాళ్ళ నాన్నగారి గురించి ఎలా చెప్తున్నాడు? దేవుడికి భయపడిన తండ్రిని గురించి మాట్లాడుతున్నాడు. ఐజాక్ ఈజ్ అన్ స్పెషల్ మ్యాన్ ద బైబిల్. ఒక కుమారుడు ఎలా చెప్పాలంటే వాళ్ళ తండ్రుల గురించి ఇలా చెప్పాలి. మళ్ళీ వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడలేదు, అబ్రహాం గురించి. యాకోబు సాక్ష్యం, బ్యూటిఫుల్ సాక్ష్యం తండ్రిని గురించాడు. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండేలా నిత్యంగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసిద్దువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచిపోయిన రాత్రి నిన్ను గద్దించిన నీ లాభాలతో చెప్పాడు. ఐజాక్ గురించి సందర్భం వచ్చింది కాబట్టి ఆ ఐజాక్ ఎలాంటి వాడంటే దేవుడికి భయపడినటువంటి ఆ గృహంలో ఉన్నటువంటి వాళ్ళలో స్పెషల్ సెంటర్ ఇన్ ద ఫ్యామిలీ. గాడ్ హస్ చూసెన్ హిమ్ ఫర్ ది సేక్ ఆఫ్ ది జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించుకున్నము శక్తివంతమైన దేవా, ఈ పాదస్థితిలో ఉన్న తండ్రి, తండ్రి మీ యొక్క ప్రణాళికలో తండ్రి మనుషులను తండ్రి క్రీస్తులను ఆయన సృష్టించారు. తండ్రి మా యొక్క జీవన క్రమాన్ని ఏర్పాటు చేసిన విధానాన్ని మా ఉన్నటువంటి యోగ్యతలను మీద వాక్యం ద్వారా మీరు తెలియజేస్తున్నారు. అయినా మేము మార్చి జీవిస్తే ఆయన మమ్మల్ని క్షమిస్తున్నందుకు స్తోత్రాలు. మీ యొక్క ప్రణాళికలను మధ్యగా మేము స్థిరపరచడం క్రీస్తులకు మాత్రమే ఆయన జీవులకు వచ్చిన వారిని యోచించి మీ యొక్క నిష్కరించబడిన రక్తంలో శుద్ధీకరించబడిన వారికి ఉంటున్నాం తండ్రి. అయితే ఒక కుమారుడైన తండ్రి గురించి మాట్లాడుతున్న మాట తండ్రి, నా తండ్రి దేవునికి భయపడినటువంటి వారు ఆ స్థితినైనా మా బిడ్డలు మా గురించి మాట్లాడి నిష్కలంకమైన యోగికరమైన జీవన విధానాన్ని మాకు దాయించేది తండ్రి. విశ్వాసం ప్రత్యేకించుకున్నారైనా ఆత్మకార్యంలో నగరాన్ని జరిగించుకున్నారు. శక్తివంతమైనటువంటి స్థిరపరుచుకున్నారు. వాగ్దానంలోనికి పంపడానికి ఆయన ద్వారా తండ్రి యాకోబు ద్వారా ఇచ్చినటువంటి వాగ్దాన పుత్రుడిగా మీరు చెప్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞత అభినందనలు క్షమించుకుంటాం. సాయంకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. నేను చేయించిన ప్రతి ఆశీర్వదించి